తిరుమలలో శుక్రవారం ఉదయం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. డయల్ యువర్ ఈవోలో టీటీడీఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారు నేరుగా భక్తుల ఫీడ్బ్యాక్ను స్వీకరించారు. భక్తులు టెలిఫోన్ ద్వారా తమ అనుభవాలు, సమస్యలు, అభ్యర్థనలు, సూచనలు అందించారు. ఈఓ గారు ప్రతి ఒక్క ప్రశ్నకు హృదయపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈఓ గారు తెలిపారు, రెండవసారి ఈఓ పదవిలో బాధ్యత పొందడం నా అదృష్టం. భక్తుల విశ్వాసం నా బాధ్యతను పెంచింది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఏపీ ముఖ్యమంత్రి విశ్వాసంతో ఈ అవకాశాన్ని పొందినందుకు ధన్యవాదాలు. భక్తుల కోసం సేవ చేయడం నా ప్రధాన ధ్యేయం. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు గంటల తరబడి వేచి వాహన సేవలు దర్శించుకున్నారు. ఈఓ గారు వివరించారు, అన్నప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు అన్నీ సమర్థవంతంగా అమలు చేయబడ్డాయని. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రంగా ఉండగా మధ్యాహ్నం 3 సార్లు వర్షం పడినప్పటికీ భక్తుల సేవలకు ఎలాంటి అంతరాయం రాకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన చెప్పారు. ఈఓ గారు భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని 4 మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల వ్యక్తిగత ప్రశ్నలు, అభ్యర్థనలు, ఈఓ సమాధానాలు ఇలా ఉన్నాయి. శ్రీ శ్రీనివాస్, కడప ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు మాత్రమే ఇవ్వాలని అడిగారు. ఈఓ గారు పరిశీలిస్తారని చెప్పారు. శ్రీ శంకరయ్య గౌడ్, హైదరాబాద్ పరకామణి సేవ బుక్ చేసుకున్న తేదీల్లో సవరణలు కావాలని అడిగారు. ఈఓ గారు సాఫ్ట్వేర్ మార్పులు చేసి సరైన తేదీకి ముందే రిపోర్ట్ చేయాల్సిందని తెలిపారు. శ్రీ మల్లేశ్వరరావు, పల్నాడు ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక దర్శనం కల్పించాలని సూచించారు. ఈఓ గారు ఇప్పటికే ప్రత్యేక టికెట్లు ఆన్లైన్లో మరియు ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో లభిస్తాయని చెప్పారు. శ్రీ శ్రీనివాస్, మెట్టపల్లి లడ్డు ప్రసాద సేవను తిరిగి ప్రారంభించమని అభ్యర్థించారు. ఈఓ గారు కొన్ని కారణాల వల్ల సేవ ఆపబడిందని వివరించారు. శ్రీ వీరబాబు, కాకినాడ అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు నిరంతరాయంగా టోకెన్లు ఇవ్వాలని అడిగారు. ఈఓ గారు ప్రతిరోజు వేలల్లో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తున్నారని తెలిపారు. శ్రీ నాగేశ్వరరావు, తిరుపూర్ వెండి వాకిలి నుండి బంగారు వాకిలి మధ్య సిబ్బంది ప్రవర్తన సరైనది కాకుండా ఉన్నట్టు సూచించారు. ఈఓ గారు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని, క్యూలైన్ సాఫీగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అదే శ్రీ నాగేశ్వరరావు, ప్రత్యేక ప్రవేశ టోకెన్ల వద్ద అన్నప్రసాదాలు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని మరియు భక్తులు పూలు తీసుకొస్తే తిరుమల సంప్రదాయం పాటించమని సూచించారు. ఈఓ గారు భక్తులకు అవగాహన కల్పిస్తారని, అన్నప్రసాదాలు వృధా కాకుండా వ్యవస్థలు అమలు చేస్తున్నారని తెలిపారు. కృష్ణ చైతన్య, ఖమ్మం ఆన్లైన్ వసతి బుకింగ్ కోసం గదులు పొందడానికి సమయం పెంచమని అడిగారు. ఈఓ గారు పరిశీలిస్తారని చెప్పారు. గీతా కుమారి, పశ్చిమ గోదావరి పోలీస్ సిబ్బంది వల్ల భక్తులకు ఇబ్బందులు వచ్చిన సందర్భాలపై చర్యలు తీసుకుంటామని ఈఓ గారు చెప్పారు. శ్రీ హరికృష్ణ, అంగప్రదక్షిణ టోకెన్లను ప్రతినెలా అందించమని అడిగారు. ఈఓ గారు టీటీడీ బోర్డు సమావేశంలో పరిశీలిస్తారని తెలిపారు. అలేఖ్య, అరుంధతి, సుబ్బలక్ష్మి, వయోవృద్ధులు, దివ్యాంగులు కోసం నెలవారీ మరియు 18 రోజులకు ముందే ప్రత్యేక టోకెన్లు ఇవ్వమని అడిగారు. ఈఓ గారు పరిశీలిస్తారని చెప్పారు. హరిప్రసాద్, తిరుపతి దళారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిగారు. ఈఓ గారు భక్తులను ఆశ్వాసపరిచారు, చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీ కె. వి. మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ మరియు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈఓ గారు భక్తుల సూచనలు, అభిప్రాయాలను గౌరవంగా స్వీకరించి భక్తుల సేవకు మరింత మెరుగ్గా టీటీడీ సౌకర్యాలను అందిస్తారని హృదయపూర్వకంగా తెలిపారు. మీరు ఈ వీడియోలో ఏమి అనుభవించారు? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఈ రకాల తాజా టీటీడీ అప్డేట్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని మరెందరికీ పంచుకోండి. భక్తుల కోసం మరిన్ని విశేషాల కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.